హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. చూడండి, దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. అవునా? మనము ఆయనని అడగక ముందే మన మనసులో ఆలోచించిన వెంటనే, అవునా, అక్కడి నుంచి ఆయన తన చిత్తాన్ని ప్రకటించి మన మధ్య కార్యాలు చేస్తున్నాడంట. ఎన్నో విషయాలు, అవునా, నీ జీవితంలో, నా జీవితంలో చాలా కార్యాలు మనం ఇట్లా ఆలోచించాం. ఇలా జరిగితే బాగుంటది, అలా జరిగితే బాగుంటది అని ఆలోచించిన వెంటనే చూడండి, కొద్ది క్షణాలకి, కొద్ది దినాలకి దేవుడు మన మధ్య ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అవునా? అలాంటి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఎందుకనంటే చూడండి, దేవుడికి తన ప్రజలు ఇలా ఉండాలి, తన ప్రజలు ఇలా చేస్తే బాగుంటది అన్న ఆశ కూడా ఆయనకు ఉంటదంట. అందుకోసమే ఒకసారి ఆయన ఏం కోరుకుంటున్నాడో ఒక మాట ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. ఐజియా చాప్టర్ 48 వర్స్ 18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. హో దట్ యు హ్యాడ్ లిసన్ టు మై కమాండ్స్, then you would have had peace flowing like a gentle river and righteousness rolling over you like waves in the sea. చూడండి, ఇక్కడ చూసారా, ఆయన కోరుచున్నారంట. ఏంటిదనంట? ఆయన ఆజ్ఞలని మనం పాటించాలి, ఆయన ఇచ్చిన నియమాలను పాటించాలి. ఏమవుతుందంట? నీతి అంట, అవునా, మనకి క్షేమము కలుగుతుందంట. నీతి అన్నది ఒక నది వల్లే ప్రవహిస్తుందంట కదా. చూడండి, దేవుడు మన మధ్య ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో ఉత్తమమైన విషయాలు మన జీవితంలో. ఈ రోజు నువ్వు నేను ఇలా సజీవంగా ఉన్నామంటే కేవలం ఆయన కృప వల్లనే, అవునా కదా. ఆయన కృప లేకపోతే మనం ఉండేవాళ్ళం కాదు, మనము ఏమైపోయే వాళ్ళమో. కానీ ఈరోజు అందుకే ఆయన ఒక విషయం అడుగుతున్నాడు. ఏంటిదంటే, నా ఆజ్ఞలను గైకోను, నేను నీకు కావలసిన సమస్తం ఇన్ని రోజులు చేశాను కదా, ఇంకా ఘనముగా చేయబోతున్నాను, ఇంకా నీకు క్షేమాన్ని కలిగజేస్తాను, ఇంకా నా నీతిని నీ జీవితంలో ప్రవహించేలాగా చేస్తాను, ఇంకా నీ పట్ల అనేక కార్యాలను చేస్తాను అని చెప్పేసి ఆయన మనకి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అవునా? అందుకోసమే విశ్వసిద్దాము, ఆయన మాటల్ని గైకొని నడుద్దాము, ఆయన యందు విశ్వాసముతో ముందుకు నడుద్దాము. గొప్ప కార్యాలు, గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాము. ఆమేన్.